స్టూడెంట్స్ మరి కాలేజీ యూనివర్సిటీ వాళ్ళు అయితే మరి BAS ఆయుష్ కోర్సుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కాంపిటేటివ్ అథారిటీ కోటా రిజిస్ట్రేషన్ అగైన్ ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఓపెన్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఇది మీకు లక్ అనే చెప్పొచ్చు. ఎవరైతే ఇంతకుముందు రిజిస్ట్రేషన్ ఎవరైతే ఆయుష్లో మిస్ చేసుకున్నారో వాళ్ళు అయితే మళ్ళీ రిజిస్టర్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ BAMS యునాని కోర్సెస్ హోమియోపతి మరి న్యాచురోపతి కోర్సెస్ అండర్ కాంపిటేటివ్ అథారిటీ కూడా ఇన్ కంటిన్యూషన్ దిస్ మరి నోటిఫికేషన్స్ విత్ ద లెటర్ hereby notify the registration from NEET 2024 qualified candidate as per revised cutoffs అయితే రివైజ్ చేయడం తగ్గించడం అయితే జరిగింది. అండ్ who have not registered in response to earlier notification issued for online registration for admission into UG ఆయుష్ courses for the academic year 24-25 competent authority quota in affiliated government and private ఆయుష్ కాలేజ్ ఇన్ స్టేట్ ఆఫ్ ఇంతకుముందు ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో వాళ్ళైతే మరొకసారి రిజిస్టర్ చేసుకుని మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు కన్వీనర్ కోటా కింద సీట్స్ ఆయుష్ కోర్సులో సీట్స్ అలాట్ చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ is issued for online registration to determine the state merit position for web-based counseling for admission into competent authority quota seats. Consolidated provisional final merit will be notified. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వీళ్ళు నోటిఫై లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. The scrutiny of all certificate uploaded at the time of online registration, total number of vacant seats available under competent authority code will be notified on website before exercising web options. ప్రస్తుతం అయితే ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా నీటు తెలంగాణ నీట్ ఎవరైతే క్వాలిఫై ఉన్నారో వాళ్ళైతే రిజిస్టర్ చేసుకొని మీకు ఎన్ని వేకెంట్ సీట్స్ ఉన్నాయో మరి వీళ్ళు నోటిఫికేషన్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు అయితే ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు వెబ్ ఆప్షన్స్ ట్యూషన్ ఫీజు విల్ బి నోటిఫైడ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ట్యూషన్ ఫీజు కూడా చెప్తారు. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఈ విధంగా ఉండే. The candidate should have secured the following cutoff marks in NEET 2024. The general category including EWS 35% and SC ST BC PW 25%. ఇవి cutoff marks అయితే తగ్గించారు. Personal with disability 30%. The schedule for registration of online application uploading of certificate మనకి candidates can register online upload scanned copy. మనం 8వ తారీఖు ఈరోజు ఈ వీడియో చేస్తుంది నేను 15వ తారీఖుని 15వ తారీఖు 8 గంటలు మార్నింగ్ 8 గంటల నుంచి 19వ తారీఖు 6 PM ఆఫ్టర్నూన్ 6 PM వరకు అయితే మార్నింగ్ 8 గంటల నుండి 6 PM వరకు అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా అప్లోడ్ మీ యొక్క సర్టిఫికెట్ అన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయినా అప్లోడ్ చేసుకొని ఈ వెబ్సైట్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ వచ్చింది. మరి గుర్తుపెట్టుకోండి ఒకటి నోట్ ఉంది. ఎలిజిబిలిటీ అండ్ అదర్ డీటెయిల్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ ప్లీజ్ రిఫర్ టు ద నోటిఫికేషన్ అండ్ ప్రాస్పెక్ట్ డిస్ప్లేడ్ ఇన్ మరి ఆగస్టు 5వ తారీఖున ఎవరు నోటిఫికేషన్ ఇచ్చి అది చూసుకోండి. మీకు డౌట్ ఉంటే క్యాండిడేట్స్ వీ హ్యావ్ ఆల్రెడీ రిజిస్టర్ ప్రీవియస్లీ అండర్ కాంపిటెంట్ అథారిటీ కూడా నాట్ ఇంతకుముందు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో కాంపిటెంట్ అథారిటీని వాళ్ళు అవసరం లేదు. ఫ్రెష్ రిజిస్టర్ ఇది ఫ్రెష్. మరి ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో సెకండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆయుష్లో మరి ప్రతి ఒక్కరు రిజిస్టర్ చేసుకోండి. ఇవి క్యాండిడేట్ ఫేస్ ఎనీ డిఫికల్ట్ మరి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఈ నంబర్స్కి అయితే కాల్ చేయండి. మరి ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి ఒకసారి చూద్దాం. మరి ఈ వెబ్సైట్ని అయితే మనం క్లిక్ చేద్దాం. ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు ఇది రిజిస్ట్రేషన్ మరి రావటం జరుగుతుంది. చూడండి ఒక రిజిస్ట్రేషను ఇక్కడికి వెళ్ళేసి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ చేసుకోవడానికి కావాల్సిన ఆన్లైన్ మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషను, క్యాండిడేట్ రిజిస్ట్రేషను, డేటా అప్డేషను, సర్టిఫికెట్ అప్లోడ్, ప్రాస్పెక్టస్ ఇవన్నీ మరి చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. మరి అప్లికేషన్ రివైజ్డ్ మార్నింగ్ మరి 15వ తారీఖు అనేది 19వ మధ్య రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఇది మన దగ్గర ఉన్న ఈ ఛానల్లో ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మొబైల్ దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మొబైల్ ఈమెయిల్ ఐడి, నీట్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మొబైల్ ఓటీపీ వస్తుంది. మీ మొబైల్ నెంబర్ ఓటీపీ ఉంటే స్టూడెంట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి ప్రతి ఒక్కళ్ళు. స్టూడెంట్ మొబైల్ నెంబర్ అంతేగాని స్టూడెంట్ మొబైల్ నెంబర్కి మీ రిలేటివ్ మొబైల్ నెంబరు మీ బ్రదర్తో సిస్టర్తో మాత్రం ఇవ్వద్దు దయచేసి. అదేవిధంగా స్టూడెంట్ మొబైల్ నెంబర్ లేకపోతే పేరెంట్స్ మొబైల్ నెంబరు
పేరెంట్స్ అంటే మీ అమ్మది ఇంట్లోనే ఉండే వాళ్ళది, ఎక్కువగా ఇంట్లో ఉండే వాళ్ళ నంబరే ఇచ్చేయండి. ఎందుకంటే ఎవరైనా మీ బ్రదర్ది కానీ సిస్టర్ కానీ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే బయటికి వెళ్తారు, ఆ టైంలో ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు. ఇవాళ ఇప్పుడు నౌడేస్ అందరు బిజీగా ఉంటున్నారు కాబట్టి ఎవరైతే జాబ్ చేస్తారో వాళ్ళు జాబ్ చేసేటప్పుడు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మనం వాళ్ళకి కాల్ చేసి ఓటీపీ వచ్చిందా లేదా మళ్ళీ కనుక్కొని ఓటీపీ రావడానికి మీకు టైం ఎక్స్పైర్ అవుతుంది. ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీ నెంబర్ ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్కి అందరికీ ఉంటుంది, 100% అందరికీ ఉంటుంది. ఇవాళ రేపు చిన్నపిల్లలకు కూడా మరి మొబైల్ ఫోన్ ఉన్న కాలంలో మరి ఇంటర్మీడియట్ ఉండే వాళ్ళకి అందరికీ ఉంటుంది. అదేవిధంగా చూసినప్పుడు మొబైల్ అండ్ ఈమెయిల్ వెరిఫికేషన్ ఫామ్ ఇక్కడ చేసుకోండి. మీరు చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, నెక్స్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే చూసుకోండి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఈ విధంగా చేసుకోండి. మరి కట్ ఆఫ్ నీట్ మార్క్స్ ఇచ్చారు, రిజిస్టర్ చేసుకోవడం వల్ల ఆల్ ఇండియా ర్యాంక్ కౌన్సిలింగ్, డేట్ ఆఫ్ బర్త్, ఆల్ ఇండియా ర్యాంక్ ఫర్ ఎయిర్ ర్యాంక్ ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబరు. ఆల్రెడీ ఇది స్టెప్ 2, ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే అవుతుంది ఇంతకుముందు. తర్వాత ఏం చేయాలి, తర్వాత డేట్ అప్డేటు, సర్టిఫికెట్స్ అప్లోడ్, మీ సర్టిఫికెట్స్ మీరు అప్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలి, సర్టిఫికెట్ డేటా అప్డేషన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క డేటా అప్డేట్ చేసుకోండి. ఇక్కడ చేసుకున్న తర్వాత ఇక్కడికి వెళ్ళి సర్టిఫికెట్ అప్లోడ్, ఇది క్లిక్ చేస్తే సర్టిఫికెట్ అప్లోడ్, మీ యొక్క ఇది నంబర్ ఎంటర్ చేస్తే ఇది వచ్చేస్తుంది ఆటోమేటిక్. రిజిస్ట్రేషన్ నెంబరు, సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసుకోవాలి. తర్వాత మరి నెక్స్ట్ ఏం చేయాలి, సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకున్న తర్వాత మరి రెస్పాండ్ టు అప్లికేషన్ ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. ప్రతి ఒక్కళ్ళు నోటిఫికేషను ఇది ప్రింట్అవుట్ తీసుకోండి అందరూ. ఈ ప్రింట్అవుట్ ఇది మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ప్రింట్అవుట్ వస్తుంది. ఇది రోల్ నెంబర్ ఇస్తే మీకు ప్రింట్అవుట్, మీ రెఫరెన్స్ పర్పస్ ప్రింట్అవుట్. తర్వాత మీకు ఫైనల్గా ఏంటంటే కొన్ని రోజుల తర్వాత మీకు మరి 19th తర్వాత, ఆఫ్టర్ 19th నవంబర్ తర్వాత, మరి ఆఫ్టర్ 19th నవంబర్ తర్వాత ఏమవుతుంది, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఇలాంటి అప్డేట్స్ చెప్తా ఉంటాం. ఆ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ అప్పుడే మరి ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. మరి ఎవరైతే తెలంగాణ నీట్ క్వాలిఫై అయినారో మరి ఒకసారి 19వ తారీఖు ముందు మీరు అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.